వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను మీ ప్రశాంత్ని. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఓ లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ ఆర్బీఐ డబ్బు తయారీ కరెన్సీ నోట్ ప్రెస్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఎవరైతే 10th ఇంటర్ డిప్లొమా వివిధ పోస్టుల ఆధారంగా అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు 10th ఇంటర్ డిప్లొమా డిగ్రీ చేసిన అభ్యర్థులకు కూడా అప్లై చేయొచ్చు. జీతం చూసుకుంటే 45,000 రూపీస్ పైనే ఉంటుంది, పైగానే ఉంటుంది జీతం అభ్యర్థులకు. అలాగే మొత్తం ఈ వీడియో స్టెప్ బై స్టెప్గా వివరించబోతున్నాను, చివరి వరకు చూడండి. అలాగే కరెన్సీ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ఏప్రిల్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ క్లోజ్ మే 19 తారీఖున క్లోజ్ అవుతుంది. త్వరగా అప్లై చేసుకోండి. క్లోజింగ్ డేట్లో మీ డిపాజిట్ ఫీజ్ లాస్ట్ డే చూసుకుంటే 20 సేమ్ మే 19 తారీఖులోగా అప్లై చేసుకోండి. ఫీజు కూడా అంతలో ఆ రోజే లాస్ట్. త్వరగా అప్లై చేసుకోండి. ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. అలాగే మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఓ లైక్ కూడా చేయట్లేదు. మన ఛానల్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే పోస్టులు చూసుకుందాం. ఇక్కడ వెల్ఫేర్ ఆఫీసర్ నాసిక్లోనే ఉంటుంది. నాసిక్ పేపర్ మిల్, పేపర్ కరెన్సీ డబ్బులు తయారు చేసే జాబ్ చేయాలనే ఉద్దేశం ఉన్న అభ్యర్థులకు చాలా మంచి అవకాశం. ఇక్కడ డబ్బులు తయారు చేసే ఆఫీస్లో వర్క్ చేయాలనే కళ ఉన్న అభ్యర్థులకు ఇంకా మంచి అవకాశం. ప్రమోషన్స్ కూడా ఉంటాయి మీ వర్క్ ఆధారంగా. పోస్టులు చూసుకుందాం. ఇక్కడ తెలంగాణ స్టేట్లో కూడా అవకాశం ఉంది. అక్కడ కూడా తెలంగాణ, మధ్యప్రదేశ్ ఏరియాలో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. లోకల్ స్టేట్లో కూడా వర్క్ చేయొచ్చు. అలాగే వెల్ఫేర్ ఆఫీసర్ చూసుకుంటే ఇక్కడ టోటల్ పోస్టులు ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే ఒక పోస్ట్ ఉంది జనరల్ క్యాండిడేట్స్ కోసం. శాలరీ చూసుకుంటే 29,000 నుంచి 1,03,000 వరకు ఉంటుంది శాలరీ. అలాగే సేఫ్టీ ఆఫీసర్ 29,000 నుంచి 1,03,000 వరకు ఉంటుంది. ఒక పోస్ట్ ఉంది. టోటల్ ఒక పోస్ట్ ఉంది. సూపర్వైజర్ టెక్నికల్ కంట్రోల్ శాలరీ సూపర్వైజర్ 3 పోస్టులు ఉన్నాయి. సిఎన్పిఎన్లో ఒక పోస్ట్ ఉంది. బీపీఎన్లో పీడీలో ఒక పోస్ట్ ఉంది. అలాగే 18 to 30 years మధ్య కలిగిన అభ్యర్థులకు ఆల్ జాబ్స్కి ఎలిజిబిలిటీ. 30 సంవత్సరాలు దాటి ఉండకూడదు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్ ఆధారంగా ఉండొచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండొచ్చు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, అదర్ కేటగిరీస్కు. అలాగే సూపర్వైజర్ టు ప్రింటింగ్ ఏరియా హైదరాబాద్, నాసిక్లో 12 పోస్టులు ఉన్నాయి. సిపిఎన్ నాసిక్ ప్రెస్ కరెన్సీలోనూ నాసిక్లో 12 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎస్పిఎన్ హైదరాబాద్లో ఒక పోస్ట్ ఉంది. అలాగే సూపర్వైజర్ ఐటీ డిపార్ట్మెంట్లోనే సిపిఎన్ మీన్స్ నాసిక్లో ఒకటి ఉంది. నాసిక్లో 2 పోస్టులు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ నాసిక్లో ఒక పోస్ట్ ఉంది. పోస్ట్ ఆధారంగా
చూసుకున్న నాసిక్, హైదరాబాద్, అలాగే ఈ ఏరియాలో ప్రెస్ సెక్యూరిటీ ప్రింటింగ్లోనే జాబ్స్ ఉంటాయి టోటల్ చూసుకుంటే ఇక్కడ. సూపర్వైజర్ ఇన్ టీడీ మెకానికల్, సిపిఎన్ నాసిక్లో, ఇది బ్యాంక్ ఆఫ్ బంధన్లోనే ఉంటుంది. ఈ స్టేట్లో నాసిక్ ఆర్ హైదరాబాద్ ఈ రెండు ఏరియాల్లోనే పోస్టులు ఉన్నాయి, 2 పోస్టులు ఉన్నాయి. అలాగే సూపర్వైజర్ ఇన్ ఏసీ ఒక పోస్ట్ ఉంది. ఐఎస్పిఎన్లో 2 పోస్టులు ఉన్నాయి. సూపర్వైజర్ ఇన్ ఎలక్ట్రికల్ 3 పోస్టులు ఉన్నాయి. సూపర్వైజర్ ఎలక్ట్రానిక్స్ 2 పోస్టులు ఉన్నాయి, 5 పోస్టులు ఉన్నాయి. అలాగే సూపర్వైజర్ ఇన్ ఇంక్ ఫ్యాక్టరీలోనే 3 పోస్టులు, టోటల్ 6 పోస్టులు ఉన్నాయి. సూపర్వైజర్ ఇన్ ఎలక్ట్రానిక్స్లో మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. ఏరియాని బట్టి బీపీఎండి మీన్స్ ఇక్కడ చూసుకుంటే కోడ్స్ ఉంటాయి. ఇక్కడ డీటెయిల్ కోడ్స్, ఈ కోడ్స్ ఆధారంగా మిమ్మల్ని ఏ ఏరియాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకోవచ్చు. ఇక్కడ నాసిక్ ఐఎస్పిఎన్, సెక్యూరిటీ ఫర్ ప్రెస్ ఇన్ హైదరాబాద్, ఎస్ఎస్పిహెచ్లో హైదరాబాద్ ఇది. బిఎన్ఫిడి మీన్స్ నాసిక్ దావస్లోనే ఉంటుంది, దావస్ ఇన్ నాసిక్లోనే. అలాగే ఈ కోడ్ ఆధారంగా జూనియర్ సెక్రటరీ, అసిస్టెంట్ గ్రాఫిక్ డిజైన్ 2 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ టోటల్ 21,000 నుంచి 77,000 వరకు శాలరీ ఉంటుంది. టోటల్ 20 పోస్టులు ఉన్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల లోపు కలిగిన అభ్యర్థులు ఉండాలి. జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్లోనే 50 ప్లస్ మినిమం 125 దగ్గరలో పోస్టులు ఉన్నాయి. 18 నుంచి 25 ఇయర్స్ లోపు కలిగిన అభ్యర్థులు ఉండాలి. జూనియర్ టెక్నీషియన్స్ కంట్రోల్లోనే 14 మినిమం 275 దగ్గరలో పోస్టులు ఉన్నాయి. 18 to 25 ఇయర్స్ అభ్యర్థులు జూనియర్ టెక్నీషియన్స్. శాలరీ చూసుకుంటే 18,000 నుంచి 67,000 వరకు ఉంటుంది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ బాగుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి కరెన్సీ డిపార్ట్మెంట్లోనే. అలాగే వివిధ పోస్టులు నేమ్ చూసుకుంటే జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్లోనే మన హైదరాబాద్లో కూడా పోస్ట్ ఉంది, ఒక పోస్ట్ ఉంది. అలాగే జూనియర్ టెక్నీషియన్ నాసిక్ మొత్తం పోస్టులు చూసుకుంటే ఇక్కడ 15 ఉన్నాయి. శాలరీ 18,000 నుంచి 67,000. జూనియర్ టెక్నీషియన్ మెషినిస్ట్ శాలరీ చూసుకుంటే 18,000 నుంచి 67,000 వరకు ఉంటుంది. 7 పోస్టులు ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్లోనే శాలరీ 18,000 నుంచి 67,000 సేమ్ శాలరీ ప్లస్ 23 పోస్టులు ఉన్నాయి. టోటల్ 20 పోస్టులు ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్ మెకానిక్ మెషిన్ టూల్స్ మెకానిజంలోని ఫిట్టర్లోనే 3 పోస్టులు ఉన్నాయి హైదరాబాద్లోనే. అలాగే జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ సేమ్ 25 ఇయర్స్ ఏజ్ లోపు కలిగి ఉండాలి. హైదరాబాద్లోనే ఇది. జూనియర్ టెక్నీషియన్ స్టోర్లోనే 2 పోస్టులు హైదరాబాద్. జనరల్ క్యాండిడేట్స్ కోసమే 18 to 25 ఇయర్స్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ
2 పోస్టులు జూనియర్ టెక్నీషియన్స్, ఇది నాసిక్లో ఉంటుంది. 2 పోస్టులు ఫర్ జూనియర్ టెక్నీషియన్స్ అండ్ అటెండెంట్ ఆపరేటర్. 3 పోస్టులు డావెస్లో ఉంటుంది, నాసిక్ దగ్గర. ఫ్యాక్టరీ జూనియర్ టెక్నీషియన్, ఇంక్ వర్కర్ ఫ్యాక్టరీ 3 పోస్టులు సేమ్ నాసిక్లోనే. జూనియర్ టెక్నీషియన్ మెకానిజం ఆల్ ఓవర్ కండక్టింగ్ నాసిక్లోనే పోస్టింగ్ ఉంటుంది. మన హైదరాబాద్ నాసిక్లోనే పోస్టింగ్స్ ఉంటాయి. శాలరీ చూసుకుంటే చాలా మంచి శాలరీ, 45,000 మధ్యలో ఉంటుంది. కంటే ఎక్కువ 67,000 నుంచి ఉంటుంది. 67,000 అంటే జాబ్ ఆధారంగా శాలరీ ఉంటుంది. హైయర్ పొజిషన్స్కి చాలా ఎక్కువ శాలరీ. అలాగే చాలా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, గవర్నమెంట్ జాబ్ కాబట్టి చాలా జాగ్రత్త చూసి అప్లై చేసుకోండి. ఎవరైతే అప్లై చేస్తున్న అభ్యర్థులు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. టోటల్ పోస్టులు చూసుకుంటే 534 పోస్టులు ఉన్నాయి. జనరల్ కేటగిరీ కోసం, ఎస్సీ ఎస్టీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ కోసం ఇవి పోస్టులు ఉన్నాయి. త్వరగా అప్లై చేసుకోండి. చివరి తేదీ చూసుకుంటే 19 మే. ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ప్రెస్ ఆఫీస్ అంటే కరెన్సీ ప్రింట్ చేసే దగ్గర జాబ్ చేయాలనే కళ చాలామందికి ఉంటుంది. ఇలాంటి అవకాశం చాలా తక్కువగా అరుదుగా వస్తుంటుంది. త్వరగా అప్లై చేసుకోండి. చూసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు.